ఇది ఆంటీ ఇల్లు. ఆంటీకి చాలా పనులుంటాయి. మనం ఆంటీని డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ వద్దాం, సరేనా? రెడీ అవ్వు ఫాస్ట్‌గా, డాడీకి ఆఫీస్ ఉంది అన్నాడు విరాట్ సన్నీతో. సన్నీకి మధు ఆంటీని వదిలి వెళ్ళాలని లేదు. అందుకే వాడు బెడ్రూమ్‌లోకెళ్ళి లోపల నుంచి లాక్ చేసేసుకున్నాడు. విరాట్ కంగారుగా తలుపు బాది సన్నీ తలుపు తీయకపోయేసరికి సైకియాట్రిస్ట్ మోహన్‌కి కాల్ చేశాడు. సన్నీకేమైంది? తను మామూలు మనిషి అవుతాడా? తెలియాలంటే ప్రియసఖి ఎపిసోడ్ 6 వినాల్సిందే. నీ ఎస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా అనే మాటలు మధు చెవుల్లో మార్మోగసాగాయి. షాక్తో విరాట్ కేసు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడే చెప్పమని అడగట్లేదు మధు, టేక్ యూర్ ఓన్ టైం. మధు ఎక్స్ప్రెషన్ చూసి కంగుతిని చెప్పాడు విరాట్. ప్లీజ్ విరాట్, నా ఫోకస్ మొత్తం నా కెరీర్ మీదే పెట్టాలని అనుకున్నా. ఈ ప్రేమ పెళ్ళి నా గోల్ని రీచ్ అవ్వకుండా అడ్డుపడతాయి. మీరు నా కోసం వెయిట్ చేయొద్దు. సన్నీకి తల్లి అవసరం చాలా ఉంది. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఇంతకన్నా నేను మీకేం చెప్పలేను. బాగా లైట్ అయింది విరాట్, ఇప్పుడు పడుకోండి, గుడ్ నైట్ అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది మధు. విరాట్ కాసేపటి వరకు అలాగే బెడ్రూమ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. తెలియకుండానే కళ్ళని సన్నటి కన్నీటి పొర కమ్మింది. కానీ తను విరాట్ కదా, తమాయించుకున్నాడు. ఇంకా మధుని పెళ్లి గురించి అడిగి ఇబ్బంది పెట్టకూడదని స్థిరంగా నిర్ణయించుకున్నాడు. ఉదయం 6 గంటలవుతోంది. అలారం సౌండ్కి నిద్రలేచి హాల్లోకి వచ్చింది మధు. అప్పటికే డ్రెస్ చేసుకుని రెడీగా ఉన్నాడు విరాట్. అప్పుడే రెడీ అయిపోయారా? ఉండండి, కాఫీ తాగి వెళ్దురుగాని అని కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ 2 కప్పుల్లో తీసుకొచ్చి ఒకటి విరాట్ చేతికి ఇచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ అడిగింది. మీరు మీ పేరెంట్స్ కలిసే ఉంటారా? లేదు మధు, మమ్మీ డాడీ ఊళ్ళో ఉంటారు. నాన్నగారికి వ్యవసాయం అంటే ప్రాణం. అకేషనల్గా ఇక్కడికి వస్తారు సమాధానం చెప్పాడు విరాట్. అవునా, ఓకే ఓకే. మీరు మీ బ్రదర్ కలిసి ఉంటారా? ఇంకొక ప్రశ్న సంధించింది మధు. లేదు, ఇద్దరివి పక్కపక్క బంగ్లాలో. ఓపిగ్గా సమాధానం చెప్పాడు అతను. మరొక ప్రశ్న సంధించబోయేంతలో సన్నీ నిద్ర లేచి బెడ్రూమ్లో నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మధు ఒళ్ళో మధుని హత్తుకుని కూర్చున్నాడు. కాఫీ గ్లాస్ పక్కన పెట్టేసి సన్నీని హత్తుకుని తలపై ముద్దు పెట్టింది మధు. వాళ్ళిద్దరినీ అలా చూసిన విరాట్కి అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు విరిసింది. సన్నీ, బయట వర్షం తగ్గిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకునిరా, ఇంటికి వెళ్దాం అన్నాడు విరాట్. చివాళ్ళ తల పైకెత్తి మధు కేసు చూశాడు. ఆంటీ ఏమన్నా వెళ్ళక్కర్లేదని చెప్తుందేమో అని. బట్ ఆంటీ ఏమీ అనలేదు. బిక్కం మొహం వేశాడు సన్నీ. తన బుక్ మీద నేను మన ఇంటికి రాను అని రాసి విరాట్కి చూపించాడు. ఇది ఆంటీ ఇల్లు. ఆంటీకి చాలా పనులుంటాయి. మనం ఆంటీని డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ వద్దాం, సరేనా? రెడీ అవ్వు ఫాస్ట్గా, డాడీకి ఆఫీస్ ఉంది అన్నాడు ప్రేమగా విరాట్. నెమ్మదిగా బెడ్రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు సన్నీ. మధు విరాట్ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా తన బుక్ మీద ఏదో రాసి బెడ్రూమ్ తలుపు బయట పెట్టి గట్టిగా లోపల నుంచి తలుపు క్లోజ్ చేసుకున్నాడు. విరాట్ బెడ్రూమ్ దగ్గరికి ఒక్కసారిగా పరిగెత్తుకెళ్ళాడు. బట్ అప్పటికే బెడ్రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. విరాట్ కంగారుగా డోర్ బాదసాగాడు. సన్నీ, బయటికి రా, లెట్ us టాక్ అన్నాడు. మధు కూడా పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళింది. కింద సన్నీ రాసిన బుక్ చూసింది. నాకు రావడం ఇష్టం లేదు, బెడ్రూమ్లో నుంచి బయటికి రాను అని రాసి ఉంది. విరాట్కి ఆ బుక్ చూపించింది మధు. విరాట్ ఛ అనుకుని, సరే నేను తీసుకెళ్ళను, ముందు బయటికి రా అని చెప్పాడు. లోపల నుంచి ఏ సౌండ్ లేదు, డోర్ కూడా ఓపెన్ చేయలేదు. విరాట్ రకరకాలుగా బతిమాలాడు, అయినా నో యూజ్. మధుకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తను మాత్రం సైలెంట్గా ఉంది. ఇందులో విరాట్ సైకియాట్రిస్ట్ మోహన్కి కాల్ చేశాడు. పరిస్థితి అంతా వివరిస్తూ ఉండగా మధు తన ప్రయత్నంగా, సన్నీ, ఆంటీకి చాలా వర్క్ ఉంది నాన్న. ఆంటీ బయటికి వెళ్ళాలి, డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా. నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండలేవు కదా, అది సేఫ్టీ కూడా కాదు కదా. మనం ఒక పని చేద్దామా? నువ్వు డాడీతో ఇంటికి వెళ్ళిపో, ఆంటీ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే నీకు మెసేజ్ చేస్తుంది. ఆంటీ అంటే ఇష్టం కదా నీకు, ఆంటీ చెప్పిన మాట వింటావు కదా నువ్వు అంది. సడన్గా డోర్ ఓపెన్ చేసుకుని సన్నీ బయటకు వచ్చాడు. విరాట్ షాక్ తిన్నాడు. మోహన్, సన్నీ బయటకు వచ్చాడు అని చెప్పాడు ఫోన్లో. విరాట్ సార్, ఇట్స్ వండర్ఫుల్ న్యూస్. ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ సన్నీ మీద ఎంత ఉందో అర్థమవుతోంది. ఇట్స్ రియల్లీ అ గ్రేట్ న్యూస్ ఫర్ అస్ అన్నాడు మోహన్.
సరేలే, తర్వాత కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు విరాట్. సన్నీ గుడ్ బాయ్లా వచ్చి ఒక పేపర్ మీద డాడీ ఫోన్ నెంబర్ రాసి మధు చేతికి ఇచ్చాడు. ఆ పేపర్ తీసుకుని ఫోల్డ్ చేసి తన బ్యాగ్లో పెట్టుకుంది మధు. తర్వాత కింద మోకాళ్ళ మీద కూర్చుని సన్నీ గివ్ మీ ఏ హగ్ అంది. సన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మధుని హగ్ చేసేసుకున్నాడు. గాఢంగా ముద్దు పెట్టింది మధు. బాయ్ సన్నీ అని చెప్పింది. సన్నీ కూడా బాయ్ అని చెయ్యూపి డాడీ చేయి పట్టుకుని వెళ్ళిపోయాడు. సన్నీ వెళ్ళిపోతుంటే గాఢంగా నిట్టూర్చింది మధు. మధ్యాహ్నం దాదాపు 1 గంట అవుతుండగా మధు మొబైల్ రింగ్ అయింది. తను డ్రైవ్ చేస్తున్న బైక్ని రోడ్డు పక్కగా ఆపి మొబైల్ తీసి చూసింది. నవీన నుంచి ఇన్కమింగ్ కాల్. ఫోన్ లిఫ్ట్ చేసి, అక్క వచ్చేస్తున్నా, ఇంకొక 5 మినిట్స్లో రెస్టారెంట్లో ఉంటా, మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చుని ఉండు అని కాల్ కట్ చేసింది. 10 నిమిషాల తర్వాత నవీన పక్కనే కూర్చుంటూ మధు, అక్క చాలా రోజులైంది నిన్ను చూసి, నేను చాలా మిస్ అయ్యాను తెలుసా, ఎలా ఉన్నావక్క అని అడిగింది. ఇలా కనిపించినప్పుడు మొత్తం ప్రేమ కురిపించాయి, నీ మీద కోపం చూపిద్దామన్న విషయం కూడా మర్చిపోయేలా కోపం నటిస్తూ చెప్పింది నవీన. మా అక్క చాలా మంచిది, నా మీద అస్సలు కోపం తెచ్చుకోదు, తన చేతిని ప్రేమతో చుట్టేస్తూ చెప్పింది మధు. లేకపోతే ఏంటే, ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు, పోనీ నేనే ఫోన్ చేసి కలుద్దామే అంటే బిజీ అంటావు, అందుకే తాతగారితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేయించా, నువ్వు చెప్పలేవుగా, ఎలా ఉంది నా ఐడియా కళ్ళెగరేస్తూ అడిగింది నవీన. ఒక్కసారిగా మధు కళ్ళు చెమర్చాయి. మన చుట్టూ ఎంతోమంది ఉండొచ్చు, కానీ మన మీద నిజమైన ప్రేమ, నిస్వార్థమైన అభిమానం చూపించేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. లక్కీగా మధు మీద అలా నిజమైన ప్రేమతో తాతగారు నవీన ఉన్నారు. ఆ తర్వాత మధు తన కొత్త సినిమా గురించి నవీనతో చెబుతుండగా పక్క టేబుల్ దగ్గర నుంచి ఒక 5-6 ఏళ్ల పిల్లాడి అల్లరి వీళ్ళని డిస్ట్రాక్ట్ చేసింది. ఇద్దరూ అటుకేసి చూశారు. వాడి అల్లరి ముద్దు మాటలు విని వాడితో ఉన్న పెద్దవాళ్లంతా గట్టిగా నవ్వుతున్నారు. ఆ దృశ్యం చూసిన నవీన బాగా డిస్టర్బ్ అయింది. అప్రయత్నంగా ఆమె కళ్ళ నుంచి కన్నీటి ధారలు వెలువడ్డాయి. ఇట్స్ ఆల్ మై మిస్టేక్, ఐ కిల్డ్ హిమ్, ఐ కిల్డ్ మై ఓన్ చైల్డ్ అని ఏడవసాగింది నవీన. అక్క ప్లీజ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బాధపడకు అని వెంటనే, అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది మధు. ఏంటా విషయం ఆశ్చర్యంగా అడిగింది నవీన. నువ్వు చెప్పిన పోలికలతో ఉన్న ఒక అతన్ని కలిశాను, మేబీ నువ్వు వెతుకుతున్నది అతని కోసమే అనిపించింది తటపటాయిస్తూ చెప్పింది మధు. అవునా, ఎవరతను, ఎందుకు అతనే అనిపించింది క్యూరియాసిటీతో అడిగింది నవీన. అవునక్క, నువ్వు అప్పట్లో పెన్సిల్ స్కెచ్ చూపించావు కదా, అతని ఫేస్ దాదాపు అలాగే ఉంది. అవునా, నీ దగ్గర అతని ఫోటో ఏమన్నా ఉందా ఎక్కడ లేని ఉత్సాహంతో అడిగింది నవీన. లేదక్క, బట్ సంపాదిస్తాను, మేబీ నీకు అతను తెలిసే ఉండొచ్చు, వాల్మీకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు విన్నావా, అది వాళ్ళ ఫ్యామిలీదే. నవీన నిట్టూరుస్తూ, నాకు బిజినెస్ గురించి అసలు తెలియదు మధు, పీడకల లాంటి నా గతం, నా జ్ఞాపకాలు, మా అమ్మ, ఇదే నా జీవితం అంది. వదిలేలే, అయినా గతాన్ని వదిలేసి నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేయలేవా అక్క ఎంతో ఆశగా అడిగింది మధు. ఒకరితో పడుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న నేను వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే అతన్ని మోసం చేసినట్టే కదా మధు, అందుకే ఒకసారి అతన్ని కలవాలనుకుంటున్నాను. నాతో పెళ్లికి అతను ఒప్పుకుంటే నా పెళ్లి అతనితో జరుగుతుంది. అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినా, నేను అతనికి నచ్చకపోయినా, నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను అంది నవీన. నవీన మాటలు విన్న మధు మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత, అయితే నేను కూడా అతని గురించి సీరియస్గా వెతుకుతానక్క, బట్ అతను అప్పట్లో తను పడుకున్నది ఒక ప్రొస్టిట్యూట్తో అనే భ్రమలో ఉంటే అతను నా గురించి అలా అనుకుంటాడా మధు? ఐ డోంట్ థింక్ సో. నో, ఆ రోజు అతను మత్తులో ఉన్నాడు, స్పృహలో లేడు అంది నవీన. అవునా, సరేలే, నువ్వు అతని గురించి వెతుకుతున్నట్టే అతను కూడా నీ కోసం వెతుకుతుంటే ఎంత బాగుండు. నువ్వు చాలా మంచిదానివక్క, చాలా ఇన్నోసెంట్వి. ఒకవేళ అతన్ని నేను ముందుగా కలిస్తే అతను నీకు కరెక్ట్ అనిపిస్తేనే నీకు చెప్తాను, లేకపోతే నీకు ఎప్పటికీ చెప్పను అంది మధు. నవీన మధు కేసి షాక్తో చూస్తుండగా, మధు, నవీన చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా అమ్మా, నేను బాగా లేట్ చేశానా అని తాతగారి కంఠం వినిపించింది. మధు కంగారుగా, అబ్బే లేదు తాతయ్య, మేము కూడా ఇప్పుడే వచ్చాం అంది. తాతగారు నవీన ముఖం దిగులుగా ఉండడం గమనించి, ఏమైందమ్మా నవీన, చాలా డల్గా ఉన్నావు, మీ నాన్న మళ్ళీ నిన్ను బాధ పెట్టేలా ఏమన్నా చేశాడా అని అడిగారు.
నవీన అయ్యో అదేం లేదు తాతగారు, ఐఎమ్ ఫైన్ అంది కంగారు పడుతూ. "ఉమ్, సరేలే, ఏమేమి తినాలనుకుంటున్నారో అన్నీ ఆర్డర్ చేయండమ్మా" ప్రేమగా చెప్పారు తాతయ్య. కాసేపట్లో ఆర్డర్ చేసినవి అన్నీ వచ్చేశాయి. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. నవీనా, మీ నాన్న మిమ్మల్ని చూడ్డానికి ఇంటికి వస్తున్నాడమ్మా అని అడిగారు తాతయ్య. అప్పుడప్పుడు వస్తారు తాతగారు తల దించుకుని చెప్పింది నవీన. అమ్మకి మందులు టైంకి ఇస్తున్నావా? అమ్మకి కొంచెం నయమవుతోందా మళ్ళీ అడిగారు. పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు తాతగారు, అలాగే ఉంది అంది నవీన. "హ్మ్, నా మేనకోడల్ని నా చిన్న కొడుక్కి ఇచ్చేసి దాని గొంతు నేనే కోసానమ్మా. ఆఖరికి వాడు దానికి పిచ్చి పట్టించాడు" అన్నారు బాధగా. "బాధపడకండి తాతగారు, మన చేతిలో అని చెప్పండి" అంది నవీన. తాతగారు నిట్టూర్చి, "మధు, నీ సంగతి చెప్పు. నువ్వు ఇంకా అక్కడ కృష్ణానగర్లోనే ఒక్కదానివే ఉంటున్నావా? మీ అమ్మ నాన్నలతో ఉండడం నీకు ఇష్టం లేకపోతే నా బంగ్లాకు వచ్చేయమ్మా. అంత పెద్ద బంగ్లాలో నేను ఒక్కడనే ఉంటున్నాను. లెక్కలేనంత మంది నౌకర్లు చాకర్లు ఉన్నారు. నువ్వు వచ్చేయి తల్లి" అన్నారు ప్రేమగా. "థ్యాంక్ యూ తాతయ్య, కానీ నేనున్న ఇల్లు బాగానే ఉంది. అక్కడి నుంచి వర్క్కి వెళ్ళడం ఈజీ. నో చెప్పినందుకు ఏమనుకోకండి తాతయ్య" నొచ్చుకుంటూ చెప్పింది మధు. "నవీనా, మీ నాన్నకి నీకు సంబంధాలు చూసి నీకు పెళ్లి చేసేంత తీరిక లేదమ్మా. నేను చూస్తానంటే నన్ను చూడొద్దంటావు. పోనీ నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పమ్మా, అతనితోనే నీ పెళ్లి జరిపిస్తాను" అన్నారు తాతగారు. మధు నవీన ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. "నేనెవరిని ప్రేమించలేదు తాతగారు. ప్రేమిస్తే ముందు మీకే చెప్తాలేండి" తాతగారి కళ్ళలోకి చూడలేక తల దించుకుని చెప్పింది నవీన. "మరి అలాంటప్పుడు సంబంధాలు ఎందుకు చూడొద్దంటున్నావు? మీ నాన్నని గట్టిగా అడుగుతానాగు" అన్నారు కోపంగా. "అది అమ్మ కోరుకున్నాకే చేసుకుంటాను తాతగారు. నాన్నని సంబంధాలు చూడొద్దని నేనే చెప్పాను" తలదించుకునే చెప్పింది నవీన. తాతగారు నిట్టూర్చారు. "నాకన్నా నా కొడుకులు ఇద్దరూ చాలా అదృష్టవంతులు. మీ ఇద్దరూ మీ నాన్నలు ఎంత వెధవలైనా పల్లెత్తు మాట కూడా అనరు. కానీ నేను వాళ్ళకి మంచి మాటలు చెబితే తలకెక్కించుకోకపోగా నన్నే తిట్టిపోస్తారు. నా పెద్ద కొడుకు కన్న కూతునే బయటికి గెంటేశాడు. చిన్న కొడుకు భార్యకి పిచ్చెక్కిచ్చి ఆమె బాధ్యత కన్న కూతురి మీద పడేసి ఇల్లు వదిలి దేశదిమ్మర్లా తిరుగుతున్నాడు. పెద్ద కొడుకు భార్యకి దాసోహం అంటే చిన్న కొడుకు భార్యని కనీసం మనిషిలా చూడ్డం. మీ ఈ స్థితికి కారణం నేను నా కొడుకులు సరిగ్గా పెంచకపోవడమేనమ్మా. నన్ను క్షమించండి" అన్నారు తాతగారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తాతగారు ఇలా బాధపడటం చూసి మధు నవీనలకి ఏం చేయాలో తెలియలేదు. "బాధపడకండి తాతగారు, అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతోంది. తను బాగైతే మా నాన్న మారతారని నాకు నమ్మకం ఉంది. మధు పెద్ద హీరోయిన్ అయ్యాక పెదనాన్న పెద్దమ్మ తప్పకుండా తనని చూసి గర్వపడతారు. అప్పుడు వాళ్లే మధు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు" అంది నవీన. "నెత్తిన పెట్టుకుని చూసుకోవడం సంగతి అటుంచమ్మా. కనీసం మధుని కూతురిగా ఎవరికైనా పరిచయం చేస్తారేమో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. నేను బతికొండగా మీ ఇద్దరి జీవితాలు చక్కబడితే నాకు అదే చాలు. ప్రశాంతంగా కనుమొస్తా" అన్నారు తాతగారు. "అలా మాట్లాడకండి తాతగారు. మా అమ్మ నాన్న, నేను, అలాగే పెద్దమ్మ పెదనాన్న, మధు, మీరు అందరూ కలిసి ఉండే రోజు తప్పకుండా వస్తుంది. మీరు నమ్మకాన్ని కోల్పోకండి తాతగారు, ప్లీజ్" అంది నచ్చజెబుతూ నవీన. "చూద్దాం అలాంటి రోజు వస్తుందో రాదో" అని నిట్టూర్చి, "మధు, ఈ కార్డు నీ దగ్గర ఉంచుకోమ్మా. నేను ఎప్పుడు ఇచ్చినా నువ్వు తీసుకోవట్లా. కానీ నువ్వు తిన్నావో లేదో, ఎన్ని అవస్థలు పడుతున్నావో అని బాధ ఎక్కువైపోయిందమ్మా. ఈ తాతయ్యని బాధ పెట్టకమ్మా, తీసుకో ప్లీజ్" అని బలవంతంగా మధు చేతిలో ఒక బ్లాక్ కలర్ డెబిట్ కార్డు ఉంచారు తాతయ్య. "తాతయ్య, నాకు లోటేమీ లేదు, సరిపడా డబ్బులున్నాయి. అవసరమైనప్పుడు నేనే తీసుకుంటాను. ఇప్పుడు ఉంచండి ప్లీజ్" అంది మధు. "కాదనకమ్మా, ఇందులో 25 లక్షలున్నాయి. నీ ఖర్చులకు ఉంచు" మధు ఏదో చెబుతుండగా నవీన వారించి, "తీసుకో మధు, తాతగారు అంతలా చెప్తుంటాయని బాధ పెట్టకు" అంది. ఇంక చేసేదేం లేక మధు ఆ కార్డుని తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంది. తర్వాత తాతగారు ఆ కార్డ్ పాస్వర్డ్ కూడా చెప్పారు. భోజనం ముగించి అందరూ ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం 5:30 కావస్తోంది. సన్నీ గేట్ వైపు చూశాడు. అప్పుడెప్పుడో ఒకసారి డాడీ ఈ టైంకి ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు సమయం 6 గంటలు. ఈ టైంకి డాడీ ఒక 3-4 సార్లు వచ్చినట్టు గుర్తు. సమయం 6:30. ఈ టైంకి డాడీ ఓ 7-8 సార్లు వచ్చారు. ఈరోజు వచ్చేస్తారేమో. సమయం 7. డాడీ రాలేదు.
సమయం 7:30. డాడీ ఇంకా రాలేదు. సమయం 8 అవుతోంది. డాడీ ఇంటికి రావడం మర్చిపోయారా? సమయం 8:30. ఇప్పటిదాకా 3 సార్లు గిరి వచ్చి సన్నీని డిన్నర్ చేయమని బతిమాలాడు. కానీ సన్నీ డిన్నర్కి రాలేదు. 4గోసారి గిరి మళ్ళీ వచ్చాడు. సన్నీ బాబు, మీరింకా భోజనం చేయలేదని తెలిస్తే డాడీ కోప్పడతారు. తినేసి పడుకోండి బాబు అన్నాడు. వెంటనే సన్నీ బుక్ మీద డాడీని ఇంటికి రమ్మని చెప్పు, ఫోన్ చెయ్యి, లేకపోతే నేను ఏమీ తినను అని రాసి చూపించాడు. అది చదివిన గిరి, సన్నీ బాబు, డాడీ ఆఫీస్లో చాలా బిజీగా ఉంటారు, ఫోన్ చేస్తే కోపడతారు, మీరు తినేయండి, ఇంకొక గంట చూసి రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం అన్నాడు బతిమిలాడుతూ. అంతే, ఫ్లవర్ వాజ్ భళ్ళున పగిలింది. ముక్కలన్నీ నేల మీద చెల్లా చెదురుగా పడిపోయాయి. గిరి తేరుకుని సన్నీ కేసి చూసేసరికి టేబుల్ మీద ఉన్న ప్లేట్స్ అన్నీ కింద పడిపోయాయి. గిరి పరిగెత్తి సన్నీ చేతుల్లో ఉన్న మిగతా వస్తువులు తీసేసుకున్నాడు. సన్నీ బాబు, ఏం విసురుకొట్ట మాకు, డాడీకి ఇప్పుడే ఫోన్ చేస్తా అని గిరి వెంటనే ల్యాండ్ లైన్ దగ్గరికి వెళ్ళాడు విరాట్కి ఫోన్ చేయడానికి. విరాట్ ఆఫీస్లో మొత్తం 13 మంది డైరెక్టర్లతో సీరియస్ మీటింగ్లో ఉన్నాడు విరాట్. అంతకు ముందు క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్లో ప్రాఫిట్స్ కొంత తగ్గుదల కనిపించింది. రీజన్ అందరికీ తెలిసిందే. ఈ డౌన్ఫాల్ అనేది ఒక వాల్మీకి గ్రూప్కే కాదు, అన్ని కంపెనీలకి ఉంది. కొన్ని కంపెనీలు దివాళా తీసే స్థితికి కూడా చేరుకున్నాయి. కొన్ని కంపెనీలు నష్టాల్ని బాగానే చవి చూశాయి. అదృష్టం కొద్దీ వాల్మీకి గ్రూప్లోని ఏ కంపెనీ నష్టపోలా, లాభాలు కొంత తగ్గాయి అంతే. ఇక మీటింగ్ చివరి దశకి చేరుకుంది. లాభాలు పెంచడానికి ఏమేం చేయాలో అన్నీ డిస్కస్ చేశారు. ఇంకొక 5 నిమిషాల్లో మీటింగ్ క్లోజ్ అవుతుంది అనేంతలో ఇంటి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి గిరిగొంతు, విరాట్ బాబు, సన్నీ మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పమన్నారు, మీరు వచ్చే వరకు తిననని పడుకోనని మారం చేస్తున్నాడు. విరాట్కి అర్థమైంది. మధు ఈవినింగ్ మెసేజ్ చేస్తానంది, బట్ మెసేజ్ చేయలేదు. చెయ్యమని తను అడగలేడు. నిన్న తన చేత వండించుకుని తిని వాళ్ళింట్లోనే పడుకుని తనకి చాలా ట్రబుల్ ఇచ్చాడు. ఇంకా తనకి కష్టం కలిగించకూడదు అనుకున్నాడు. గిరి, సన్నీకి ఫోన్ ఇవ్వు అని సన్నీతో, సన్నీ, ఈరోజు చాలా వర్క్ ఉంది, నేను ఇంటికి రాలేను, నువ్వు తినేసి బజ్జో, బీ ఏ గుడ్ బాయ్, రేపు నిన్ను మధు ఆంటీ వాళ్ళ ఇంటికి పంపిస్తాలే అని కాల్ కట్ చేశాడు. విరాట్ ఫోన్లో మాట్లాడిన మాటలు విన్న డైరెక్టర్స్ అందరూ క్వశ్చన్ మార్క్ ఫేసెస్తో చూడసాగారు. అందరూ ఓ పావుగంట బ్రేక్ తీసుకోండి, తర్వాత ఒక్కొక్క కంపెనీ డైరెక్టర్కి గంట చొప్పున టైం ఇస్తాను, ప్రాఫిట్స్ ఎందుకు తగ్గాయో వివరించి చెప్పడానికి. గంట కన్నా 1 నిమిషం తక్కువైనా వాళ్ళకి వాళ్ళ టీంకి బోనస్ కట్ చేయబడుతుంది అని చెప్పాడు విరాట్. ఈ లెక్కన 13 మంది డైరెక్టర్లు మాట్లాడడానికి 13 గంటలు పడుతుంది. అంటే రేపు మార్నింగ్ 9:30 వరకు మీటింగా? అందరూ అవాక్కయ్యారు. ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 6 సమాప్తం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదాలు.